హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సంక్రాంతి మూవీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. గైస్, అంతకన్నా ముందు మీరు చేయాల్సిన పని క్రేజీ శ్రీను వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో మంచి ఫుడ్ వ్లాగ్స్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తాడు. ఇతను మన ఫ్రెండ్ కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్స్ గుంటూరు కారం మూవీ 7 రోజుల్లో 212 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 150 నుండి 200 కోట్లు. తేజ సజ్జా అండ్ ప్రశాంత్ వర్మస్ హనుమాన్ మూవీ 7 రోజుల్లో 150+ క్రోర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 20 నుండి 50 కోట్లు. వెంకీ మామాస్ సైంధవ్ మూవీ 6 రోజుల్లో 25 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. దాదాపుగా 40 నుండి 50 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ మూవీ క్లీన్ హిట్ అవుతుంది. ఈ మూవీ బడ్జెట్ 30 నుండి 80 కోట్లు. నాగార్జునాస్ నా సామిరంగా 5 రోజుల్లో 35 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 30 నుండి 45 కోట్లు. శివకార్తికేయ అండ్ రకుల్ ప్రీత్ సింగ్స్ అయలాన్ మూవీ 7 రోజుల్లో 70+ క్రోర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 50 నుండి 100 కోట్లు. ధనుష్ క్యాప్టెన్ మిల్లర్ మూవీ 7 రోజుల్లో 81 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 50 కోట్లు. విజయ్ సేతుపతి అండ్ కత్రినా కైఫ్స్ మెరీ క్రిస్మస్ మూవీ 7 రోజుల్లో 30 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 20 నుండి 60 కోట్లు. ప్రభాస్ సలార్ మూవీ ఫైనల్ కలెక్షన్స్ 270 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 750 నుండి 800 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. షారుఖ్ ఖాన్స్ డంకీ మూవీ 120 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 470 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. కన్నడ లాంగ్వేజ్ దర్శన్స్ కాటెరా మూవీ 45 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 210 కోట్లు కలెక్ట్ చేసి KGF 2 అండ్ కాంతారా రికార్డ్స్ని బ్రేక్ చేసి కన్నడలో ఇండస్ట్రీ హిట్ అయింది. కళ్యాణ్ రామ్స్ డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ 30 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 30+ క్రోర్స్ కలెక్ట్ చేసి హిట్ అయింది. మోహన్ లాల్స్ నెహ్రూ మూవీ మలయాళం 20 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 100+ క్రోర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.